ధనరాజ్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ధనరాజ్కి బేసికల్గా ఏంటంటే కంగారు ఎక్కువ. వాడు ఒక్క నిమిషం కూడా ఒక ప్లేస్లో కూర్చోడండి. నేను మా ఫ్రెండ్స్తో అంతా ఛాలెంజ్ చేస్తుంటాను, వీడిని ఒక 5 నిమిషాలు ఒక చోట కూర్చోబెట్టండి 1 lakh రూపీస్ ఇస్తా అంటాను. వాడు కూర్చోడండి. అంటే మేము ఫస్ట్ టైం యూఎస్కి వెళ్ళాము, ఎయిర్పోర్ట్లో దిగాము, ఆ లగేజ్ చెక్ ఇన్ అంత అయిపోయింది, దిగిన ఇమ్మీడియట్లీ అలా వెళ్ళిపోయాడండి. ఆ ట్రాలీలోనే పాస్పోర్ట్ ఉంది. ఇలా కాదు, వీడిని నేను పాస్పోర్ట్ దాచాను, వాడికి పట్టింపు లేదు, పాస్పోర్ట్ పోయింది అని పట్టింపు లేదు, అసలు పాస్పోర్ట్ నేను ట్రాలీలో పెట్టాను అనేది మర్చిపోయాడు. హ్యాపీగా జాలీ చేసుకుంటూ హోటల్కి వెళ్ళాము. హోటల్కి వెళ్ళాక మేము చెక్ ఇన్ అయ్యేటప్పుడు వాడు ఆ హోటల్ అతను పాస్పోర్ట్లన్నీ చూపించమని అడిగాడు. అప్పుడు వాడు స్టైల్గా వచ్చి బ్యాగులు వెతుకుంటే పాస్పోర్ట్ ఎక్కడ ఉంటుంది, లేదు. మెల్లిగా వెతికేవాడు, కొంచెం ఫాస్ట్గా వెతుకుతున్నాడు, కంగారుగా వెతుకుతున్నాడు. మేము ఇక్కడ పక్కన నవ్వుకుంటున్నాం, ఏంటంటే పాస్పోర్ట్ లేదు. మరి ఈ తెలివి ముందుండాలి, ముందే చెప్పాను జాగ్రత్తగా ఉండరా అని. అంటే కంగారు అనమాటాడు. సో ఇంకా వాడి గుడ్ క్వాలిటీ అంటే వాడి బేసికల్గా ఫ్రెండ్స్ అంటే ఎంత ఇష్టం అంటే, వాడి దగ్గర 100 రూపాయలు ఉంటే ఆ 100 రూపాయలు ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెట్టేస్తాడు. రేపటి గురించి ఆలోచించేవాడు కాదు. ఆ టైపు ఫ్రెండ్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో ధనరాజ్, ఆల్ ది బెస్ట్. నువ్వు ఇంకా చాలా మంచి స్థాయికి వెళ్ళాలి మనస్ఫూర్తిగా. ఓకే, మిమ్మల్ని బాగా పొగుడుతున్నాడంటే ఏంటి, ఏమైనా సంగతి? ఫ్రెండ్ కదా అంతే అంటారా? రేపు వాడు ఇంటర్వ్యూ జరిగేటప్పుడు నా బయట తీసుకుంటాను తెలుసాడికి. సో ముందుగానే యాక్చువల్లీ వేణు, నేను, తాగుబోతు రమేష్, చంద్ర, వెంకీ అని మా కామన్ ఫ్రెండ్ ఉన్నాడు, సంతు అని కామన్ ఫ్రెండ్, మాది గ్రూప్ ఉందన్నమాట. ఓన్లీ మా 6గురమే. దాని పేరు దోస్తులు. ప్రపంచంలో ఉన్న మ్యాటర్స్ అన్ని మాకే కావాలని మాట్లాడుకుంటుంటాం. దాంట్లో ఎక్స్పెషలీ ఒక్కొక్కళ్ళు విధానాలు వేరు. వెంకీ వచ్చి ఫోటోరియా వెంకీ అంటే చాలా ఫేమస్ అనమాట, ఫోటోగ్రాఫర్. సంతోష్ వచ్చి హోర్డింగ్స్ ఇప్పుడు ఉన్నాయి, ఆడ ఫేమస్. చంద్ర యాక్టరు, నేను యాక్టరు, రమేష్ యాక్టరు, వేణు యాక్టరు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పందాలో ఉంది. వేణు నాకన్నా చెప్పండి, వేణుకి ఫ్రెండ్షిప్ వాల్యూ బాగా తెలుసు. అంటే అది అలా అంటున్నాడు, కానీ నేను ఖర్చు పెడతాను. మనందరం ఈరోజు మన ఫ్యామిలీస్, మీ మిస్సెస్, మా మిస్సెస్ అందరం మాట్లాడుకోవాలని మాకు పెళ్లి కానప్పటి నుంచి ఉండేదన్నమాట. అరే మనం ఎలా ఫ్రెండ్స్ అయ్యామో, మీ ఆవిడ మాట్లాడుకోవాలరా, నన్ను తిట్టడానికి అన్నయ్య ఆయన ఫోన్ చేయాలి, ఇలా అనుకున్నాం. ఇప్పుడు రైట్ నో అలాగే దొరికారు అందరు. దాంతో ఫ్రెండ్షిప్ బాగా ఇదైపోయింది అనమాట. అది కాకుండా పక్కన ఇల్లులు అన్నీ ఇప్పుడు. ఓకే, ఫైనలీ. సో దీక్షా పంత్, ఫైనలీ ఈ మూవీ గురించి సింగిల్ వర్డ్ టు ఆడియన్స్. ఆల్రెడీ చెప్పారు కదా, థ్రిల్లింగ్ కామెడీ. అండ్ చాలా మంది జబర్దస్త్ వాళ్ళే అనుకుంటున్నారు, బట్ నేను ఒక్కటి జబర్దస్త్ నుంచి కాదు, మిగతా అందరు ఎస్ జబర్దస్త్ టీమ్. అండ్ వాళ్ళు చాలా స్పాంటేనియస్గా చాలా మంచి చేశారు. సో నేను ఏదో మేబీ కొంచెం ఉనికి లెవెల్ మీద చేయగలను. సో ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ చాలా మంచి స్టోరీ, చాలా మీకు చాలా సస్పెన్స్ ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ప్లీజ్ బ్లెస్ అండ్ చాలా బాగుంటుంది మూవీ. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ధనరాజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ. మై డైరెక్టర్ నెల్లూరులో ప్రవీణ్ చంద్ర సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ప్రొడ్యూసర్స్, మై కెమెరామెన్ బాబు గారు, ఎడిటర్ శివ గారు, ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ప్లీజ్ ఎంత అయితే అంత try to promote our film. And yeah, thank you so much. ఓకే అండి. సో బంతిపూల జానకి ట్రైలో మేము కూడా చూసాం, చాలా బాగుంది. అండ్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి. ఈవెన్ థ్రిల్లింగ్ కామెడీ ప్రేక్షకుల్ని డెఫినెట్లీ థ్రిల్ చేస్తుందని లాస్ట్ అంటే చెప్తున్నాను. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, సినిమా థియేటర్కి రండి, జనాలు ముందు కదలండి. కదిలితే అది మంచి సినిమానో చెడ్డ సినిమా మీకు తెలుస్తుంది. చెడ్డ సినిమా అయితే ఇది వద్దని ఇంకొకరు చెప్పండి, మంచి సినిమా అయితే కూడా అలాగే చెప్పండి. ముందు మనం వెళ్ళకపోతే ఒక మంచి సినిమా అనేది వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు నెల్లూరు ప్రవీణ్ చంద్ర గారు డైరెక్షన్ చేశారు, కొత్త అతను, అంతకుముందు బెల్సన్, ప్రొడ్యూసర్ రాము గారు, వీళ్ళందరూ చేశారు. ఇంతమంది నమ్మి ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా మంచి ప్రోడక్టే తీసుకొస్తాం. ఆ ప్రోడక్ట్ని మీరు నమ్మాలి అంటే, ఆ ప్రోడక్ట్ చిన్న ప్రోడక్ట్ కాబట్టి తొందరగా మీరు నమ్మరు. ఒకసారి టేస్ట్ చేస్తే ఆ ప్రోడక్ట్ మంచి సినిమాలు ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. వాళ్ళు నిరూపించారు. అదే విధంగా మీ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించి సూపర్ డూపర్ సక్సెస్ చేయాలని, మీ నుంచి ఇలాంటి మంచి సినిమాలు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ధనరాజ్ గారు. థ్యాంక్ యూ 10TV. థ్యాంక్ యూ సో మచ్. It's a pleasure to have you here both.